ఈ లోకంలో ఏ చిన్న పని చెయ్యాలన్నా సరే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఆమె ధనానికి అధిపతి. అందుకే ఆమెను ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. కూటి కోసమే కోటి విద్యలు అన్నారు మన పెద్దలు. అంటే మనం నేర్చుకునే ఏ విద్య అయినా సరే కడుపు నింపుకోవడానికే, అనగా లక్ష్మీదేవిని సంపాదించడానికే అని అందరికీ అర్థమై ఉంటుంది. అయితే చాలామంది ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి డబ్బు సమస్యల నుండి బయటపడాలంటే గురువారాలు ఈ చిన్న పని చెయ్యాలని పండితులు అంటున్నారు. మరి గురువారం ఎటువంటి పనులు చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురువారాన్ని చాలామంది లక్ష్మీవారం అంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే గురువారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. మరియు ఈ గురువారం రోజున ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం నాడు పూజ గదిలో శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటో పెట్టి గులాబీ పువ్వులను సమర్పించాలి. అవి కూడా ఎర్రటి గులాబీ పూలను సమర్పించాలి. లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పూలను సమర్పించాలి. ఆ తర్వాత గంధం మరియు కుంకుమలతో బొట్లు పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేదంటే విష్ణుమూర్తి యొక్క ఫోటో కానీ పెట్టాలి. అయితే ఈ ఫోటోలు ఎటువైపు పెట్టాలి అని అనుమానం రావచ్చు. వెంకటేశ్వర స్వామి ఎడమవైపు అమ్మవారి ఫోటో ఉండేటట్లు పెట్టాలి. ఆ తరువాత స్వామివారికి కూడా పుష్పాలు సమర్పించి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఆ తరువాత 5 వత్తులు వేసి ఆవ నూనెతో దీపారాధన చేయాలి. 5 వత్తుల దీపారాధన వలన డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో సులభమైన మార్గం ఇది. 5 వత్తులు తీసుకొని వాటిని ఒక బత్తిగా తయారు చేసుకొని ఆవు నెయ్యిలో నానబెట్టండి. ఆ తరువాత దీపపు కుందెలో ఆవు నెయ్యి వేసి ఆ వత్తులను పెట్టి దీపారాధన చేయండి. 5 వత్తుల దీపారాధన అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఇలా చేయటం వలన అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ మీకు తెలియకుండానే అమ్మవారు తీర్చేస్తారు. ఇలా 5 గురువారాలు చేస్తే మంచిది. అలా కాకుండా ప్రతిరోజు చేసినా ఎంతో పుణ్యం వస్తుంది. మీరు అమ్మవారి అనుగ్రహం వలన కోటీశ్వర్లైపోతారు. కనుక గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసి అమ్మవారి కృపతో ధనాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.